నమస్తే. ప్రస్తుతం రాజేందర్ నగర్ దుర్గానగర్ చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అనేక షాపులని కూడా ఇప్పటికే కూల్చివేతలు అయితే నేలమట్టం చేశారు మొత్తం కూడా. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏం షాపులు ఉన్నాయో కూడా తెలిసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. हाँ सर, ఏ క్యా క్యా షాప్ है? ये पान शॉप था. पान शॉप के बाद पूरा मेरा ये मटेरियल WC जो भी कमांड है वो पूरा पान शॉप तोड़ दिए, पूरा मेरे इस पे गिर गया पूरा. नोटिस दिया? नोटिस कुछ भी नहीं दिए. 2 दिन पहले आके बोले, लेकिन पूरा लॉस हो गया पूरा. क्या बोला 2 दिन के बाद? खाली ऐसा खाली कर दो, पूरा तोड़ रहे बोल के बोले. तो पूरा लॉस हो गया, पूरा WC पूरा डैमेज हो गया. हाँ, 20-25 हज़ार का पूरा लॉस हो गया मेरा. क्या बोलते रेवंत रेड्डी को? क्या बोलेंगे, जो भी कर रहे हैं अब उनके वोट डाल के अपन पूरा गलती कर दिया उनको. पूरा सब तोड़ रहे, जाम बोले हड्रा करके पूरा कारोबार खराब. फिर ऊपर से पूरा डेमोलेशन करके पूरा ये खराब कर. इतना लॉस हुआ तो कैसा भैया, कैसा चल रहा? अब देखो, सब वोट डाल के हम जीता है उनको, फिर हमें लॉस. क्या बोलेंगे उनको, पूरा परेशान है. तो क्या नाम है आपके? मेरा नाम मोहम्मद शकील है. मेरा नाम చూడొచ్చు, ఇక్కడ ఒక 2 రోజుల ముందర వచ్చి ఇది ఖాళీ చేయండి, ఇవన్నీ కూల్చివేతలు జరుగుతాయని కూడా చెప్పిర్రు కానీ ఇంతవరకు ఎలాంటి నోటీసులు అవి అయితే ఏమి ఇవ్వలేదు. ఇక డైరెక్ట్ వచ్చి ఈరోజు కూల్చేసిండ్రు. ఇంత ప్రాపర్టీ మాకు లాస్ అయింది, ఇంత లాస్ వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇంకా కొంతమందిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. షాప్ ఉండే ఇక్కడ సైకిల్ స్పేర్స్, సైకిల్ పంక్చర్ షాప్ అంతే. ఏమన్నారు అంటే, ఏమన్నా నోటీసులు ఇచ్చారా ఈ కూల్పేసేటప్పుడు? నోటీసులే నిన్న మొన్న వచ్చి అనౌన్స్ చేసుకుంటూ పోయినారు, ఏమని? ఇది ఫుట్ పాత్లు క్లియర్ చేస్తున్నామని వచ్చి. అదే దానికి దేనికోసం అన్న ప్రత్యేకంగా ఇక్కడ ఏమన్నా పడుతున్నాయి, ఇక్కడ ఏమన్నా తెస్తున్నాం, రోడ్ వైండింగ్ అలాంటి ఏమన్నా చెప్పిరా? ఏం చెప్పలే, అట్లాంటిది ఏం చెప్పాలి. ఫుట్ పాత్ క్లియరింగ్ అని క్లియర్ చేసేది. మరి ఎట్లా ఇప్పుడు కొంత సామాన్ లాస్ అయినట్టే, కొంత ప్రాపర్టీ లాస్ అయినట్టే కదా. ఇప్పుడు ఏమన్నా మీకు ఇచ్చిరా? లాస్ అయినట్టు ఏమి ఇవ్వలేదు. మరి ఎట్లా ఏం చేస్తాం, గవర్నమెంట్ ఎట్లా అంటే అట్లా మనం. ఇక్కడ మీది కూడా షాప్ ఉందా? నేను పంచర్ సైకిల్ చేసుకుంటే ఇక్కడ మామూలుగా అవకాశం కూడా ఇవ్వలేదు తీయడానికి కూడా మాకు. తీయడానికి హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్ సార్, చిన్న అవకాశం కూడా ఇలా తీయడానికి. సార్ మేము ఒక అర్ధ గంటలో మేము సామాన్ తీసుకుంటామంటే దేని కాడికి కొట్టేసి అక్కడ పట్టేసి మన స్టాంక్కి కానీ మాది. అంటే దేనికోసం అడిగితే ఏం చెప్పలేదా? దేనికోసం చేస్తున్నారు? ఫుట్పాత్ మీద ఉన్నాయంట. మాది ఫుట్పాత్ మీదే లేదు సార్. చూడండి ఒకసారి, మాది ఎక్కడ ఉంది? ఫుట్పాత్ మీద లేదు, లోపలికి ఉంది మాది. మాకేంటంటే ధైర్యం, ఇది ఫుట్పాత్ మీద లేదు కదన్నా ధైర్యంతో వాళ్ళం. అలాగా మాకు అసలు ఏం చెప్పలేదు కూడా. అసలు మామూలుగా మైక్ తోటి చెప్పుకుంటూ పోయారు. మా ధైర్యం ఏంటంటే లోపలికి ఉంది కదా సార్ మాది, దానికోసమని మేము అలా కూర్చున్నాం అనమాట. రాగానే 9 గంటలు రాగానే ఇంకా దాని మీద కుక్కలను పెట్టేసి లాగేశారు. ఇక వాళ్ళు 10 మంది వచ్చి హ్యాండిక్యాప్ కదా, వాళ్ళు వచ్చి పాపం సామాను అంతా బయట పెట్టారు. ఆల్రెడీ లోపల కూడా సామాన్ చాలా ఖరాబ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు దీని మీదే బతుకుదేరు దీని మీద. నా దగ్గర ఇంకో మనిషి కూడా పనిచేస్తాడు, ఆయన కూడా నా దగ్గరే పనిచేస్తాడు. గబగా వచ్చి వాళ్ళ సామాన్ అంతా బయట పెట్టారు. అది మరి ఎట్లనే ఏం చెప్తావు అంటే, నువ్వు దీన్నే ఎంచుకొని ఒక హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండి ఇదే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నావు. దీన్ని సడన్ గా అంటే నీకు లోపలికే ఉన్నది, ఇదేం బయటికి లేదన్న ధీమాతో నువ్వు ఉన్నావు. సడన్ గా వచ్చి ఏం చెప్పకుండా కూల్పేసారు. ఏంది పరిస్థితి ఏంది? ఏం చెప్తా సార్, మరి గవర్నమెంట్ అట్లా చేస్తుందండి, ఏం చెప్పాలి సార్. మరి మేము మా బతకడానికి లేకుండా అయిపోయింది మాకు. ఏం చేయాలి, ఇంకా పిల్లలతో ఉన్నాం. ఇది చేసుకుంటేనే కానీ మేము మాకు బతికేటట్లేదు. మా అవసరం రోజు 500-600 వస్తుంది సార్, అంతే. మరి ఇప్పుడు ఎక్కడ అంటే ఆల్టర్నేట్గా ఏమైనా ఆప్షన్ చూపెడుతురా? నేను ఇక్కడ షిఫ్ట్ చేస్తామని. ఏం షిఫ్ట్ చేస్తాను, ఏం చూపించట్లేదు. ఇంకేం సామాను పట్టుకుని ఇంటికి పోవాలి, ఇంక ఇంట్లోనే కూర్చోవాలి. భార్య పిల్లలు పెడితే తినాలి నా బతుకు, అంతే. ఎలాగే హ్యాండిక్యాప్, నేను నడవలేను. ఇది నా పరిస్థితి. మరి ఎట్లా పెన్షన్ వస్తుందా? ఇప్పుడు 6,000 పెన్షన్ అన్నాడు. 4,000 ఆడిస్తుంది సార్. 4,000 కదా ఇచ్చేది, 4,000 ఇచ్చేది కదా. అది కూడా కరెక్ట్ టైం కూడా ఏ చేయలేదు. ఎవరు చేసింది సార్? ఎవరికి ఇచ్చింది చెప్పండి? ఎవరికి ఇవ్వలేదు, ఏమి చేయలేదు అసలు. అటు 6,000 పెన్షన్ లేదు, ఇటు ఉన్న జీవనాధారాన్ని ఇది కూల్చేసిండు. మరి ఎట్లా బ్రతుకుతారు, ఏం చేస్తారన్న? ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 2 పిల్లల్ని పెట్టుకొని ఎట్లా బతుకుతారు? ఏం చేస్తాం, ఇంకా మా భార్య డ్యూటీ చేస్తుంది, ఇంకా ఆమె పెట్టినదే నేను తినాలి. ఇంకా ఇదే ఉంటుంది నా పరిస్థితి. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం చెప్తాం సార్, ప్రతి దానికి ఇట్లా చేస్తే ఎట్లా సార్? ఒక నోటీస్ ఇచ్చేది, దీన్ని హ్యాండిక్యాప్ సార్ అంటే నన్ను తోచేసిండు ఒక ఎస్ఏ సార్. పక్కకి వెళ్ళి సార్ కొద్ది అవకాశం ఉంది సార్, 1 గంట మేము తీసుకుంటాం సార్ అంటే ఈయనలే అప్పుడు కాలేజీలో పిల్లలు వచ్చి ఆ సామాన్ అక్కడెక్కడే పెట్టేసి చేశారు. ఇది పరిస్థితి. ఇదే గవర్నమెంట్ ఏమో అర్థమవుతలేదు సార్. అసలు మాది రోడ్డు మీదకి లేదు సార్. అసలు ఒకసారి చూడండి, రోడ్డు మీదకే లేదు అసలు. మాది అంత గౌరవం చేశారంటే ఏం చెప్పాలి సార్?
సరే ఇది అంటే కనీసం ఒక దయాదాక్షిణ్యం లేకుండా ఒక ఆ హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా కూడా ఆయనది లోపలికే ఉన్నదని చెప్తా ఉన్నా. ఒక గంట 2 గంటలు టైం అని చెప్పినా కూడా టైం ఇవ్వకుండా డైరెక్ట్ కూల్చివేతలు మొదలుపెట్టి ఆయనది షాప్ అంతా ధ్వంసం చేసేసిండ్రు. అంటే పంచర్ షాప్ నడుపుకొని బతుకుతున్నా అంటే 2 పిల్లల్ని పెట్టుకొని ఆయన కూడా ఇప్పుడు అదే జీవనాధారంగా బతికేట ఆయన ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమని ఒక గంట 2 గంటల టైం ఏమన్నా కూడా ఇవ్వకుండా చేసేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఆయన షాప్లో ఉన్నటువంటి సామాన్ మొత్తం కూడా చిందరవందరగా అయిపోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. చాలా లాస్ ఉందన్న నాకు, నేను ఎట్లా బ్రతకాలి ఏందని చెప్పి చెప్తా ఉన్నాడు. పోలీసులు కూడా కొంచెం జాలి అనేది లేకుండా కూడా ఒక హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా కూడా తోసేసిన పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నాడు. क्या शॉप है भैया? पान शॉप सा सर जी। पान शॉप सा पहले बोले कि खाली सामने से दीवार जाएंगी बोले, फिर हम लोग को कुछ भी इंटीमेट भी नहीं करे, आगे पूरा पान शॉप तोड़ डाले हमारा। कुछ नोटिस वोटिस प्रोवाइड नहीं करे, खाली बोले सामने की दीवार जाएंगी बोले, आगे पूरे का पूरा पान शॉप तोड़ डाले हमारा पूरा। कहीं कुछ तोड़ दिया? रोड कटिंग के अंदर बोल के बोले, लेकिन कुछ रोड कटिंग तो नहीं हो रही, लेकिन पूरा खाली एक पान शॉप तोड़ डाले और कुछ भी नहीं। रोड कटिंग तो कुछ भी ना हुई, अभी टाइम है, लेकिन अननेसेसरी पूरा पान शॉप तोड़ डाले पूरा जी। कितना लॉस होगा? कम से कम 5 लाख रुपए का लॉस है सर। रिसेंटली ओपन करे थे हम लोग, 1 ईयर भी नहीं हुआ ओपन करके। अब देखिए आप पूरा कैसा कर डाले, पूरा रोड पे कर डाले, पूरा सामान कुछ इंटेनमेंट नहीं दिए, हमारे सामान हटाने का भी टाइम नहीं दिए, पूरा तोड़ डाले एकदम सडन लेके आके जेसीबी लगा के पूरा तोड़ डाले। अब कम से कम 5 लाख रुपए का तो नुकसान है हम लोग का। फिर क्या बोला रेवंत रेड्डी को? क्या बोलते? क्या बोलना, उन्होंने खाली सबको परेशान करने के लिए, खासतौर पे मिडिल क्लास के लोगों को परेशान करने के लिए उन्होंने रोड साइड कारोबार पूरे मिडिल क्लास के लोग ज़्यादा करते, कोई ज़्यादा हाई फाई लोग हम रोड साइड कारोबार नहीं करते। अब उन्होंने जितना भी कर रहे मिडिल क्लास लोगों को प्रॉब्लम करने के लिए कर रहे है। सो लोग जो रोजगार पे है उन लोगों को पूरों को बेरोजगार करने पे लगा हुआ है वो आदमी, और कुछ नहीं। आपका डिमांड क्या है भाई? अब मेरा क्या डिमांड रहेगा सर? अब क्या रेवंत रेड्डी मेरे को पान शॉप बना के देंगे? मेरा तो लॉस हो गया। अब अगर किसी का बेनिफिट हो सकता तो वो करवाइए, आप किसी और का ना करवा सके। अब उन्होंने तो आगे मेरे को बना के तो देंगे नहीं। अब मेरा जितना लॉस हो गया वो तो है 101%। अननेसेसरी ये जो डिसीजंस ले रहे हो उन्होंने, इसके अंदर किसका बेनिफिट हो रहा नहीं मालूम, लेकिन जितने भी लोग जो एक लेवल का जो काम करके कमा लेते थे डेली का डेली, जो अर्न करके अपनी फैमिली को सर्वाइव करते थे, वैसे लोगों को बहुत प्रॉब्लम हो रही।